కడప జిల్లాలో మహానాడు పెట్టడంపై మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఎలా స్పందిస్తారు? ఒక కడప వాసిగా, మాజీ ఉప ముఖ్యమంత్రిగా. నేను ఒకటే ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలియజేయాల్సింది ఏంటంటే, మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేపు జూన్ 4వ తేదీకి 1 సంవత్సరం కాలం పూర్తి చేసుకోబోతున్నారు. మరి ఈ సంవత్సర కాలంలో వాళ్ళు ఏ మేరకు ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేశారు, ఈ రాష్ట్రానికి ఏం మేలు చేశారు అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకున్న తర్వాత ఆ మహానాడు పెట్టింటే బహుశా బాగుండేది. ఎందుకంటే వీళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చేదానికి కారణాలు కేవలం వాళ్ళ నాయకుని మీద ఒక మంచి అభిప్రాయం ఉండో ఈ రాష్ట్ర ప్రజలకు, లేకపోతే ఈ ప్రభుత్వం ఈ పార్టీ అధికారంలోకి వస్తే ఏదో ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పి మరి ఏ కోశాన కూడా ఆ దిశలో ఆలోచన చేయలేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మభ్యపెట్టారు. అనేక విపరీతమైన హామీలు ఇచ్చి సూపర్ 6 అని చెప్పి, సూపర్ 7 అని చెప్పి సుమారుగా 146 హామీలు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పి నమ్మబలికి వాళ్ళ ఓట్లు దండుకోవడం జరిగింది. తద్వారా ఈరోజు అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చిన పరిస్థితి మనందరికీ కూడా స్పష్టంగా తెలుసు. దాని ఇంకొక కారణం కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక కారణం. చంద్రబాబు నాయుడిని నమ్మరు ప్రజలు. ఎందుకంటే గతంలో కూడా ఆయన్ని చూశారు కాబట్టి ముఖ్యమంత్రిగా. కొత్త వ్యక్తి తెరపైకి వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన కూడా ప్రతి బహిరంగ సభల్లో కూడా మరి ఏదైతే చంద్రబాబు నాయుడు ఏదైతే హామీలు ఇచ్చాడో అదే హామీల్ని ప్రజల ముందు ఉంచాడు. అంటే ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, మరి ఖచ్చితంగా అది ఈ ప్రభుత్వం చేత మరి చంద్రబాబు నాయుడు గారి చేత చేయిస్తాడు అనే ఒక నమ్మకం ప్రజల్లో ఉనింది. మరి ఇవన్నీ కూడా కారణాలు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి అలివిగాని హామీలు, మరి ఇంకొక పక్క పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి తోడై నేనున్నాను, మీరు నన్ను నమ్మండి, ఖచ్చితంగా ఈ హామీలన్నీ కూడా నెరవేర్చడానికి నేను కృషి చేస్తాను, నేను మీ తరఫు నుంచి ప్రశ్నిస్తాను అని చెప్పాడు. మరి ఇంకొక కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ కూడా కలవడం. ఈ 3 పార్టీల యొక్క కలయిక వల్ల మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి ఈరోజు 1 సంవత్సరం కాలం అయింది. ఈరోజు 146 హామీలు ఇచ్చారు. సూపర్ 6 అని, సూపర్ 7 అని చెప్పి. మరి ఏ ఒక్క హామీ వాళ్ళు నెరవేర్చారు ఈ సంవత్సర కాలంలో? ఒకసారి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఈ రాష్ట్రాన్ని ఏ మొరగబెట్టారని వాళ్ళు ఏందో పండగ వాతావరణంలో ఈరోజు మహానాడు నిర్వహించుకుంటున్నారో ఈ రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పైన ఉంది. మరి అదే కాకుండా ఆ మహానాడుని ఈరోజు వైఎస్ఆర్ జిల్లాలో కడపలో నిర్వహించడము ఏదో వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే ఏదో గొప్పగా చెప్పుకోవడం జరుగుతుంది. మరి నేను మీ మీడియా ముఖంగా ఒక సూటిగా చంద్రబాబు నాయుడుకి కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా. మరి మీరు వైఎస్ఆర్ జిల్లాలో పెట్టడము సంతోషకరమైన విషయమే, కానీ మీరు వైఎస్ఆర్ జిల్లాకు చేసింది ఏంటి? మీ ప్రభుత్వం, మీ నాయకుడు 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఈ రాష్ట్రానికి. 14.5 సంవత్సరాలలో ఈ జిల్లాకు చేసింది ఏంటి? ఈ జిల్లాకు ఒరగబెట్టింది ఏంటి? ఈ జిల్లాకు అభివృద్ధి పదంలోకి ముందు తీసుకెళ్లేదానికి మరి ఏ కార్యక్రమాలు చేపట్టాడో మరి అవన్నీ కూడా ఈ జిల్లా ప్రజలకు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా చెప్పి మహానాడు పెట్టింటే బాగుండేదని నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఇక్కడ ఈ జిల్లాలో ఎవరైతే వీళ్ళు ఏదైతే మహానాడు పెడుతున్నారో ఎవరు కూడా సంతోషంగా లేరు. ఎందుకంటే ఈ వైఎస్ఆర్ జిల్లా ఒక్క అభివృద్ధి జరిగిందంటే ఒక్క మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఇది ఎవరు కాదు, ఒక చిన్న పిల్లవాడిని కూడా తట్టి ఈ జిల్లాలో మీరు అడిగితే వాళ్ళు చెప్తారు ఈ జిల్లా ఎప్పుడు అభివృద్ధి జరిగిందని చెప్పి. సార్ టీడీపీ తర్వాత
రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మరి ఈ జిల్లా అభివృద్ధి పదంలోకి ముందుకు వెళ్ళిన పరిస్థితి. ఇవన్నీ కూడా వాస్తవాలు, ఎవరినని కూడా మీకు చెప్తారు. మరి ఇవన్నీ కూడా ప్రజలకందరికీ కూడా తెలుసు కాబట్టి మరి వీళ్ళు మరి ఈరోజు కేవలం ఏంటంటే ఇక్కడ ఈ జిల్లాలో మహానాడు పెట్టి ఈరోజు అధికార బలం ఉంది, పోలీస్ యంత్రాంగం పహారాతో ఈరోజు వేలాది మంది పోలీస్ని మరి మోహరించుకొని మరి వాళ్ళ అండదండలతో ఈరోజు జిల్లా యంత్రాంగాన్ని అంతా కూడా వినియోగించుకొని పూర్తి అధికార అండదండలతో మరి ఈరోజు ఇక్కడ మహానాడు ఏర్పాటు చేసుకొని వాళ్ళ కార్యక్రమం ఏమంటే ఇక్కడ జరిగింది అది మహానాడు కాదు, మాయనాడు. మాయ మాటలు, ప్రతి ఒక్కరు కూడా మాయ మాటలే మాట్లాడారు. అక్కడ ఏమైనా జరిగినట్టు విషయాలు ఏం మాట్లాడలేదు, మేము ఇది చేయబోతున్నామని చెప్పి కూడా ఎక్కడ మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం చూస్తుంటే మరి అదే సోది ఎప్పుడు ఆయన ఏం సోది చెప్తాడో, గంటల ఎంబడి ఏం సోది చెప్తాడో అదే సోది ఇక్కడ కూడా చెప్పాడు. మరి దీని ద్వారా ఈ మహానాడు ద్వారా ఈ రాష్ట్రానికి కానీ ఈ జిల్లాకు కానీ ఏమీ ఒరిగింది లేదు.